మన కష్టాలని మన బాధలని నలుగురితో పంచుకుంటే మన బాధ కొంచెమన్నా తగ్గుతుందని మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వ్యక్తితోనో లేకపోతే మన బెస్ట్ ఫ్రెండ్తోనో లేకపోతే మన కుటుంబ సభ్యునితోనో చెప్పే ప్రయత్నం చేసి మన బాధను కొంచెమన్నా తగ్గించుకోవాలని మనం ఆలోచన చేస్తాం. కానీ వాడేం చేస్తాడంటే ఉన్నవి లేనివి మనం చెప్పినవి చెప్పనివి అన్నీ చెప్పి పప్పు దొరికే కాడ ఉప్పు దొరకకుండా చేస్తారు. మన బాధను విని బాధపడుతూ ఎవడు లేడు. మనం చెడిపోవాలని చూసే వాళ్ళే ఉన్నారు తప్ప మనం బాగుపడాలని కోరుకుంటారు ఒక్కడు కూడా లేడు. మనం చెడిపోయిన తర్వాత చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నీవు ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావో ఎన్ని అనుభవిస్తున్నావో నీకే తెలియాలి. నీ విషయాలు మొత్తం ఒక్కసారి అవతల వ్యక్తికి చెప్పడం స్టార్ట్ చేసినావంటే నీ విషయాలు మొత్తం బయట బండారం అయిపోతాయి. నీలాక ఎవరైనా మంచోడు ఎవరు లేడు. నీవు అరే నాకు ఫ్రెండ్గే కదా నేను చెప్తే ఏం కాదు అని అనుకుంటావేమో, కానీ నీ విషయాలు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. నీ ఓటమి స్టార్ట్ అయినట్టే. ఇంకా అట్లా ఒక్కసారి నీ విషయాలు నీ పర్సనల్ విషయాలు చెప్పడం స్టార్ట్ చేసినావంటే నీ ఓటమిని నీవు అంగీకరించినట్టే. మళ్ళీ పైకి లేచే టైం కూడా ఎవరు ఇయ్యరీడా. నేను ఏం చెప్తున్నా ఒకసారి గుర్తుపెట్టుకో. నీవు ఎన్నన్నా ఇబ్బందులు పడు, అవి నీ దగ్గరే. నీ బాధలు నీ కష్టాలు నీవే. ఒకడు ఆశతోడు ఉన్నాడు, ఒకడు తీర్చేతోడు అసలుకే ఉన్నాడు.